ఏపీలో నకిలీ మద్యం కేసు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమగ్ర దర్యాప్తు కోసం నలుగురితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసు దర్యాప్తు చేయనుంది సిట్. సిట్ అధిపతిగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్, సిట్ సభ్యుడిగా ఆబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మను నియమించారు. సిట్ సభ్యుడిగా సిఐడిఎస్పీ కె చక్రవర్తి నియామకమయ్యారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఇచ్చారు ములకల చెరువు, భవానీపురం ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో తదుపరి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిట్కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అక్రమ తయారీ, సరఫరా, నకిలీ మద్యం పంపిణీకి సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ములకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. ఈ నలుగురిని